యొక్క వాక్యం వింటున్న మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మోషే ఒక ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనని మనం 90వ కీర్తనలో చూస్తాం. 90వ కీర్తన 15వ వచనంలో, నీవు మమ్మును శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడు అనుభవించిన ఏండ్ల కొలది మమ్మును సంతోషపరచుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ప్రార్థన చాలా అవసరం. ఎవరు చేశారు ఈ ప్రార్థన? మోషే. నీవు మమ్మును శ్రమపరిచిన. ఒక్కొక్కసారి దేవుడు మనల్ని శ్రమపరుస్తారు, శ్రమలో గుండా నడిపిస్తారు, శ్రమలో గుండా తప్పిస్తారు, శ్రమలో తోడై ఉంటారు. ఇజ్రాయేల్ శ్రమలో మొరపెట్టినప్పుడు దేవుడు విన్నారు. శ్రమకు తాళలేక వారు దేవునికి మొరపెట్టారు అన్నారు. కాబట్టి మోషే ఏమంటున్నారు? ఎన్ని సంవత్సరాలు మీరు మమ్మల్ని శ్రమపరిచారో అన్నారు. కాబట్టి ఈ వాక్యం వింటున్న వారు ఎవరైనా శ్రమ పడుతూ ఉంటే ఆదరణ పొందండి, ధైర్యం పొందండి. దేవుడు ఈ మార్గంలో నడిపిస్తున్నాడేమో అని. కాబట్టి మమ్మును శ్రమపరిచిన ఏండ్ల కొలది, ఒక నిరీక్షణతో అంటున్న మాట ఏంటంటే, మేము కీడు అనుభవించిన ఏండ్ల కొలది మమ్మును సంతోషపరచుము. హల్లెలూయా. ఎవరైతే ఈ విధంగా శ్రమ పడుతున్నారో, కీడు అనుభవిస్తున్నారో, దేవుని దగ్గర అడగడానికి మనకు ఒక అధికారం ఉంది. మోషే అడిగారు కదా, అప్పుడు దేవుడు కృప చూపించారు కదా. శ్రమపడిన వారిని కనానులోనికి ప్రవేశించినట్లుగా దుఃఖములో నుంచి సంతోషముగా మార్చివేసే దేవుడు, చీకటిని వెలుగుగా మార్చివేసే దేవుడు. ఆయన నా చీకటిని వెలుగుగా చేసి ఉన్నాడు అంటారు కదా దావీదు భక్తుడు. కాబట్టి శ్రమపడిన ఏండ్ల కొలది దేవుడు సంతోషం ఇచ్చే దేవుడు. ఈ శ్రమలో కూడా తప్పించుకునే మార్గాన్ని కూడా చూపించే దేవుడు. ఈ శ్రమలో కూడా ఆయన రూపంలోకి మలచే దేవుడు. కాబట్టి మోషే చేసిన విధంగా మమ్మల్ని శ్రమపరిచిన ఏండ్ల కొలది, కీడు అనుభవించిన సంవత్సరముల కొలది, ఏండ్ల కొలది మాకు సంతోషము దయచేయము. ఈ ప్రార్థన మనం కూడా చేద్దాం. ఎవరైతే శ్రమ పడుతున్నారో, బాధపడుతున్నారో, కృంగిపోతున్నారో, ధైర్యంతో ప్రార్థన చేద్దాం. మేము శ్రమపరచబడిన ఏండ్ల కొలది మాకు సంతోషం ఇవ్వండి అని ఒక నిరీక్షణతో, ఒక ఉత్సాహంతో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా దేవుడు కృప చూపిస్తారు, దేవుడు కనికరిస్తారు. యెహోవా యందు భయభక్తులు కలిగే వారి పట్ల జాలి చూపించే దేవుడు ఆయన. నీ కన్నీటిని తుడిచివేసే దేవుడు ఆయన. కాబట్టి శ్రమపడిన ఏండ్ల కొలది మీకు సంతోషం కలుగునుగాక.